రవితేజ హీరోగా, అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపర్ హీరోయిన్ గా తెరకెక్కిన మూవీ ఈగల్. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడే సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఆ అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రవితేజ మామూలుగానే స్టైలిష్ గా ఉంటాడు. ఆయన్ని మరింత స్టైలిష్ గా చూపించిన ఈ సినిమా ఎలా ఉండబోతుందని అందరిలోనూ ఆసక్తి రేకెత్తించి ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ఈగల్ మూవీ. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులలో ఏర్పడిన అంచనాలను అందుకుందా లేదా అనేది రివ్యూలో చూసేద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఢిల్లీలో పనిచేసే నళినీరావు, ఇక్కడ నళినీరావు పాత్రలో అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేసింది. అయితే ఆవిడ అనుకోకుండా ఒక స్పెషల్ కాటన్ క్లాత్ ను చూస్తుంది. అది కొనుగోలు చేసే సమయంలో ఆ కాటన్ పండించే ఊరికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుంటుంది. ఆ కాటన్ కి విపరీతమైన పబ్లిసిటీ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మిస్ అయ్యాడని తెలుస్తుంది. అదే విషయం మీద ఆమె పేపర్లో ఒక ఆర్టికల్ రాయడంతో సిబిఐ రంగంలోకి దిగి సదరు పత్రిక మొత్తాన్ని ఒకరోజు మొత్తం ముద్రించకుండా అడ్డుకుంటుంది. దీంతో అసలు మిస్ అయిన సహదేవ్ వర్మ ఎవరు, ఎందుకు అతని గురించి పేపర్లో రాస్తే సిబిఐ రంగంలోకి దిగింది అని తెలుసుకునేందుకు నళిని ఆంధ్రప్రదేశ్ మదనపల్లి తాలూకులో ఉన్న తలకోన అటవీ ప్రాంతానికి వెళుతుంది. ఆ తర్వాత నళిని సహదేవ్ గురించి ఏం తెలుసుకుంది, ఎక్కడో యూరోప్ లో సఫారీ తీసుకుని కాంట్రాక్ట్ కిల్లింగ్ చేసే స్నైఫర్ సహదేవ్ వర్మ తలకోన అడవుల్లో ఏం చేస్తున్నాడు, కాంట్రాక్ట్ కిల్లింగ్ ఆపేసి పత్తిని పండిస్తూ చేనేత కార్మికులను ముందుకు తీసుకెళ్లడానికి ఎందుకు ప్రయత్నించాడు, అసలు అతని గురించి రాస్తే సిబిఐ కంగారు పడాల్సిన అవసరమేముంది, సహదేవ్ భార్యకు ఏమైంది, లాంటి విషయాలు తెలియాలంటే సినిమాను మొత్తం చూడాల్సిందే. రవితేజ కెరీర్లోనే మోస్ట్ అవైటెడ్ స్టైలిష్ ఎంటర్టైనర్ గా ఈగల్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. దానికి తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్స్ కట్స్ ఉండడంతో ఖచ్చితంగా సినిమా వేరే లెవెల్లో ఉంటుందని ఆయన అభిమానులు కూడా భావిస్తూ వచ్చారు. ఇక సినిమా విషయానికి వస్తే, ఓపెనింగ్ షాట్ నుంచి సహదేవ్ వర్మ క్యారెక్టర్ మీద నెమ్మదిగా అంచనాలు పెంచుతూ తీసుకువెళ్తూ ఉంటాడు డైరెక్టర్. నిజానికి ఫస్ట్ హాఫ్ మొదట్లోనే రవితేజ క్యారెక్టర్ రివీల్ అవుతుంది అనుకుంటే, అందుకు భిన్నంగా సినిమా చివరి వరకు అతని క్యారెక్టర్ ని ప్రేక్షకులకు పరిచయం చేయడం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తుంది. సాధారణంగా కమర్షియల్ సినిమా ఫార్మాట్ లో ఫస్ట్ హాఫ్ లో హీరో క్యారెక్టర్ ను రివీల్ చేసిన తర్వాత హీరోయిజం చూస్తూ అతనితో సినిమా మొత్తం నడిపించే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఫస్ట్ హాఫ్ నుంచి హీరో మీద ఎలివేషన్లు పెంచుతూ చివరి వరకు సినిమా నడిపించారు. కాంట్రాక్ట్ కిల్లింగ్ చేసుకుంటూ డబ్బు వెనక వేసుకుంటున్న ఒక వ్యక్తి ప్రేమలో పడి మంచిగా మారదామనుకున్న సమయంలో ఆమె దూరమైతే అప్పటి వరకు తాను చేసిన పని వదిలేసి అక్రమ ఆయుధాలు అరికట్టడమే పనిగా పెట్టుకుంటాడు. దానికోసం శత్రు దుర్భేద్యమైన ఒక కోటని నిర్మించుకొని ఇండియా వ్యాప్తంగా జరిగే అన్ని అక్రమ ఆయుధాల డీలింగ్స్ లో ఇన్వాల్వ్ అవుతూ ఆ అక్రమ ఆయుధాలు దొంగిలిస్తూ ఉంటాడు. అక్రమ ఆయుధాలు దుర్మార్గుల చేతికి వెళితే అవి ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటాయి అనే కాన్సెప్ట్ తో సినిమా మొత్తాన్ని నడిపించారు. నిజానికి మన ఇండియాతో పోలిస్తే అమెరికా, యూరప్ అలాగే మరికొన్ని ఇతర దేశాల్లో గన్ కల్చర్ బాగా ఉంటుంది. డైలీ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ కథ రాసుకున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. ఇక హీరో ఎలివేషన్ విషయానికి వస్తే, కేజీఎఫ్ సినిమా ఇప్పటికే ఒక స్టాండర్డ్ ని సెట్ చేసింది. ఈ సినిమా కూడా కొంత దానినే ఫాలో అయినట్లు అనిపించింది. ముఖ్యంగా గన్స్ డిజైన్ చేసిన విధానం కూడా అక్కడ నుంచే ఇన్స్పైర్ అయినట్టుగా కనిపిస్తుంది. అయితే రవితేజ కామెడీ మార్క్ ఈ సినిమాలో ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయవద్దు. సైలెంట్ గా కళ్ళతోనే కథను నడిపించే హీరోగా రవితేజ కాస్త తన గత సినిమాలకు భిన్నంగా కనిపించాడు. స్క్రీన్ ప్లే కాస్త ట్విస్ట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనుకున్నారో ఏమో తెలియదు, కానీ చాప్టర్లు పెట్టి అర్థం కాని పేర్లతో కొంచెం కన్ఫ్యూజ్ చేశారు. కానీ ఓవరాల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే, అక్రమ ఆయుధాల డీలింగ్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేస్తూ వాటిని దోచుకుంటున్న ఒక వ్యక్తి గురించి సమాజంలో ఎలా భిన్న కోణాలు ఏర్పడ్డాయి, చివరికి ఆ వ్యక్తిని అంతమొందించడానికి ప్రభుత్వం ఎలా రంగంలోకి దిగింది లాంటి విషయాలను కన్విన్సింగ్ గా తెరకెక్కించడంలో కార్తిక్ పూర్తి స్థాయిలో సఫలమయ్యాడు. అంతేకాక రవితేజను మోస్ట్ స్టైలిష్ అవతార్ లో చూపించిన ఆయన ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టాడు. అయితే పదప్రయోగం అక్కడక్కడ కాస్త ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. నిజానికి కొన్ని లాజిక్ కి దూరంగా అనిపించినా ఓవరాల్ గా సినిమా మొత్తం మీద ఎంగేజ్ చేసే విధంగా ఉంటుంది. నటీనటుల విషయానికి వస్తే, రవితేజ తన రొటీన్ పాత్రల కంటే భిన్నంగా ఈ సహదేవ్ వర్మ పాత్రలో నటించి ఆకట్టుకుంటాడు. ఆయనకు ఎక్కువ డైలాగ్స్ ఉండవు, కానీ తన భావాలను కళ్ళతోనే పలికించే పాత్రలో రవితేజ కనిపించాడు. ఇక రవితేజ చాలా స్టైలిష్ గా కనిపించాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అనుపమ పాత్ర ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ తరహా పాత్రలో కావడంతో ఆమె కోణం నుంచి సినిమా మొత్తం నడుస్తుంది.
దాదాపుగా సినిమా మొత్తం ఆమె పాత్ర కనిపిస్తుంది. నటనకు పెద్దగా స్కోప్ ఉన్న పాత్ర కాదు, కానీ సినిమాని నెరేట్ చేసే విధానంలో ఆకట్టుకుంటుంది. నవదీప్ కి చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో ఫుల్ లెంత్ రోల్ దొరికింది. వినయ్ రాయ్ పాత్ర చిన్నదైనప్పటికీ తన పాత్ర పరిధి మేరకు నటించాడు. అవసరాల శ్రీనివాస్, మధుబాల, మిర్చి కిరణ్ వంటి వాళ్ళ పాత్రలు కూడా పరిమితమైన తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, అమృతం అప్పాజీ వంటి వాళ్ళ మధ్య కామెడీ ట్రాక్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే దేవ్జాంట్ పాటల కన్నా సౌండ్ డిజైనింగ్, అదే విధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంటుంది. పాటలు కూడా వినడానికి మాత్రమే కాకుండా విజువల్స్ గా కూడా చాలా బాగున్నాయి. ఇక కార్తిక్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. టేకింగ్ విషయంలో కూడా తీసుకున్న జాగ్రత్తలు బాగా వర్కౌట్ అయ్యాయి. మణిబాబు రాసిన డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అయితే మరీ గ్రాంధికం కొన్ని చోట్ల వాడినట్టు అనిపించింది. ఇక నిర్మాణ విలువలు టాప్ నాచ్ అనిపించింది. యాక్షన్ సీక్వెన్స్ లో కూడా డిజైన్ చేసిన విధానం చాలా స్టైలిష్ గా ఉంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరును మెచ్చుకోకుండా ఉండలేము. ఓవరాల్ గా చెప్పాలంటే ఈగల్ ఒక స్టైలిష్ అండ్ ఎంగేజింగ్ యాక్షన్ ఎంటర్టైనర్. అంచనాలు లేకుండా సినిమా థియేటర్లకు వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక రేటింగ్ విషయానికి వస్తే ఈ సినిమాకి 5కి 3 రేటింగ్ ఇవ్వచ్చు.